స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి వృద్ధాశ్రమంలో కాళిదాసు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఆశ్రమవాసులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి వృద్ధాశ్రమంలో కాళిదాసు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఆశ్రమవాసులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. చిరంజీవి జన్మదిన కేక్ను వెంకటేశ్వరరావు పలువురు నేతలు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు మాట్లాడుతూ సామాన్య స్థాయి నుండి స్వయం కృషితో ఉన్నత స్థాయికి చేరుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిరంజీవి మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ యువతకు స్ఫూర్తిగా నిలిచిన గొప్ప వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు. దేవుని ఆశీస్సులతో ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తోట పానకాలు, తట్టుకుళ్ళ అశోక్ యాదవ్, కుర్రా శ్రీను, పెసర్లంక రమణ, మిక్కిలి శరత్, షేక్ యశ్వంత్, షేక్ రఫీ, కోల వాసు, నర్లగొల్ల నాగేశ్వరరావు, సమయపురం సురేష్, కొల్ల గురునాథ్ గుప్తా, వెంకటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, శనగపల్లి నాగేశ్వరరావు, శ్రీను, సాయి, అన్నపరెడ్డి దీపక్, సాయి చరణ్, శివ తదితరులు పాల్గొన్నారు. ఏసన్ కాలేజ్ దగ్గర మరి మహాత్మా గాంధీ సేవాశ్రమంలో మరి మెగాస్టార్ సినీ పరిశ్రమలో స్వయం కృషితో వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా మరి ఇప్పటికీ కూడా సినీ వేల ఆకాశంలో ఎదుగుతున్న మెగాస్టార్ సూపర్ హీరో చిరంజీవి గారి పుట్టిన సందర్భంగా మరి కాళిదాసు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకి మరి పళ్ళు పంపిణీ చేయడం చాలా మంచిది. పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని నిండునూరు ఆయుర్వేదాలతో చిరంజీవి గారు జీవించాలని కోరుకుంటున్నాను. మన మెగాస్టార్ చిరంజీవి గారి 69వ జన్మదినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ ఆశ్రమం నందు వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. చిరంజీవి గారు ఒక సాధారణ కానిస్టేబుల్ కుమారుడిగా పుట్టి ఈ రోజున ఒక తెలుగు పరిశ్రమకి రారాజులాగా వెలిగిందే స్థాయికి స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఇంకా ఎంతోమంది అనేక రంగాల్లో ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ తమకున్నంతలో ఎంతో కొంత పేదలకు సహాయం చేయాలి, రక్తదానం చేయండి అని చెప్పి ఆయన చెప్పిన దానికి మేము ఫాలో అవుతూ ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శ్రీ చిరంజీవి గారి జన్మదినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ సేవాసమితి ఆశ్రమంలో శ్రీ కాళిదాసు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మెగా అభిమానుల చేతుల మీదుగా కేక్ కటింగ్ మరియు పళ్ళు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మెగాస్టార్ అంటే వారు రానున్న రోజుల్లో వారి సినిమా కూడా మరి త్వరలో కొత్త సినిమా ఉంది, అది కూడా మంచి విజయవంతం అవ్వాలని చెప్పేసి తెలియపరుచుకుంటూ దరిదాపులుగా 2.5 దశాబ్దాల క్రితంగానే మరి బ్లడ్ డొనేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నాటి నుంచి కూడా అభిమానులు కూడా విరివిరిగా పాల్గొని ఈ రక్తదాన ఉద్యమాన్ని ముందు తీసుకొస్తున్నారు అభిమాన సంఘాలు.